video. Hope you all are good and doing well. So I have just completed my run and directly came to shoot this video. So what is this video about? It's about just a vlogging. So this is our second vlog, right? ఎందుకు సో ఈ వ్లాగింగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే ఐఎమ్ బేసికలీ ఏ ఇంట్రోవర్ట్. నాకు పబ్లిక్ అండ్ ఎక్కువ మంది ఉంటే అంతగా మాట్లాడలేదు. సో టు ఓవర్కమ్ దట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ వ్లాగింగ్. ఇలాంటివి ఇంకా వస్తూనే ఉంటాయి. జస్ట్ గో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోతే కింద లింక్ పెట్టాను, ఫాలో అయిపోండి. సో నాకనే కాదు, ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది చాలామందికి భయం ఉంటుంది. యాజ్ ఎ కంటెంట్ క్రియేటర్ ఈ భయం అయితే ఉండకూడదు. సో ఐ హ్యావ్ స్టార్టెడ్ టు వ్లాగింగ్ అరౌండ్ పార్క్స్. ఇక్కడ నేను ఇప్పుడు పార్క్లో కూర్చున్నా, చూపిస్తాను ఒకసారి చూడండి. అరౌండ్ ఇదంతా పార్క్. ఇక్కడ పీపుల్ కూడా వాకింగ్ చేస్తున్నారు అండ్ సమ్ అరౌండ్ పీపుల్ ఉన్నారు. బట్ ఐఎమ్ ట్రైన్ టు స్పీక్ రైట్. అది మన నెమ్మదిగా మన ఇంట్రోవర్టీనెస్ అనేది తగ్గించేస్తుంది అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. యాక్చువల్గా ఇలాంటివి మన ఇండియాలో చేస్తే చాలామంది మనల్నే చూస్తుంటారు. వాళ్ళ పని ఆఫీస్ వారు మనల్నే చూస్తుంటారు. ఇప్పుడు నేను వెళ్తున్నాను చూడండి, అటువైపు ఉన్న ఎలా చూస్తారు. ఐ విల్ షో యూ. చూసారా, అంతే. సో చాలామంది ఈ స్టెప్ తీసుకోవడానికి భయపడతారు. బట్ నాకు భయం లేదని నేను చెప్పట్లేదు. బట్ ఐఎమ్ ట్రయింగ్. హోప్ యూ లైక్ ద వీడియో, వాచ్ టిల్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చా. టు బి ఫ్రాంక్, నేను అసలు మాట్లాడలేకపోతున్నా. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు బీ బెటర్ అండ్ ఐ విల్ డూ దిస్. ఎలా ఉన్నా పర్లేదు, ఇది మాత్రం నేను అప్లోడ్ చేసే తీస్తా. ఎందుకంటే ఇట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో లెట్స్ గో టు అవర్ డే. సో ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అయ్యి వచ్చా. స్మాల్ వర్క్ ఉంది, అదొక గంటలో ఫినిష్ చేసి. ఈరోజు ప్లాన్స్ అయితే ఏం లేదు. ఈ వీడియో చేయాలనిపించింది. దానికి స్క్రిప్ట్ కూడా నేను రాయలేదు. జస్ట్ అలా ర్యాండమ్గా రికార్డ్ చేస్తున్నా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు జస్ట్ అప్లోడ్ దిస్. సో ఇప్పుడు మనకు స్మాల్ వర్క్ ఉంది, అది చేశాక మళ్ళీ మాట్లాడుకుందాం. అదా ఎన్ని సంవత్సరాలు వచ్చేస్తున్నావు? ఇది 5 సంవత్సరాలు వచ్చేస్తున్నావా? సో ఇప్పుడు నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను మీతో కొంచెం మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద 5.8K ఫ్యామిలీ ఆన్ ఇన్స్టాగ్రామ్. మన ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరిని చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ సపోర్ట్ చేసినట్టే ఇక్కడ కూడా సపోర్ట్ చేయండి. నేను ఆల్మోస్ట్ ఆ వీడియోస్ అన్నీ నా ఈ ఫోన్తోనే రికార్డ్ చేశాను. డే 14 వరకు. ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు నేను ఇంకా థ్యాంక్ యూ మించి ఏమి చెప్పలేను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ వ్లాగ్స్ ఎంతవరకు వస్తుందో నాకు కూడా ఐడియా లేదు. బట్ వచ్చినంత వరకు మీ సపోర్ట్ అయితే నాకు ఉంటుందని నేను అనుకుంటున్నా. ఉంటుంది, నాకు తెలుసు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉంటుంది. బట్ భయపడతారు. వేరే వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్యామిలీ ఏమనుకుంటుంది, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, అవన్నీ మనకెందుకు? అది అసలు ఎప్పుడు పట్టించుకోకూడదు. నాకెవరు ఎప్పుడు ఎందుకు ఇవన్నీ చేస్తామని అడగలేదు. ఒకవేళ అడిగితే నా సమాధానం కూడా ఉంది. ఏంటి బ్రో సమాధానం అని అంటే, వీఆర్ జస్ట్ ట్రయింగ్ సంథింగ్ న్యూ కదా. అందరిలా ఒక లైన్లో వెళ్ళిపోవట్లేదు. ఏదో కొంచెం చిన్నగా వేరేది ట్రై చేస్తున్నాం. ఏదైనా సంథింగ్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే కొత్తగా చేయడానికి ట్రై చేస్తున్నాం, అందరిలా కాకుండా. నీకు ఈ కంటెంట్ క్రియేట్ చేయడంలో డబ్బులు అవసరం లేదు. జస్ట్ నీ ఫోన్ కెమెరాతో కూడా చేయొచ్చు. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలం. నేనేమి అన్నీ వదిలేసి ఈ కంటెంట్ క్రియేషన్లో దిగిపోమని చెప్పట్లేదు. ఇదైతే నాకైతే జస్ట్ ఏ హాబీ. నేను ఈ ప్యాషనేట్, నాకు ఈ వీడియోస్ చేయడం ఇష్టం. అండ్ నెక్స్ట్ ఈ ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కాబట్టి నేను ఇలాంటివి చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా ఇలాంటి ప్యాషన్ అంటే మీరు కూడా వీడియోస్ చేయండి, పబ్లిష్ చేయండి. బ్రో వేరే వాళ్ళు చూస్తారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, ఇవంతా మనకు అనవసరం. ఒకవేళ నువ్వు ఇప్పుడు బీటెక్ చదువుతుంటే నెక్స్ట్ మీరు ఒక కంపెనీకి వెళ్తావు. అందరి ముందు ప్రజెంట్ చేయాలి. నీ స్పీకింగ్ స్కిల్స్ బట్టే నీకు జాబ్ వస్తుంది. ఒక్క టెక్నికల్ స్కిల్ ఉంటే సరిపోదు, మన కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. మనం మాట్లాడేవాడికి వేరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు మాట్లాడుతూ మనం ఒప్పించగలగాలి. అంటే కన్విన్సింగ్ స్కిల్స్ అంటారు దాన్ని. మనం అది నేర్చుకోవడానికి ఇవన్నీ స్కిల్స్ని కంబైన్ చేస్తే అదే కంటెంట్ క్రియేషన్. మనకి ఇక్కడ స్క్రిప్ట్ రైటింగ్ ఉంటుంది, వీడియో రికార్డింగ్, షూటింగ్, బీ రోల్స్ అని చాలా ఉంటాయి. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మన కమ్యూనికేషన్ అనేది డెవలప్ అయిపోతుంది. ముందు నేను కూడా ఇలా మాట్లాడడం రాదు. ఒకవేళ మీకు డౌట్ ఉంటే నా క్యాప్కట్ సిరీస్ ఉంది కదా, డే 0 నుంచి డే 14 వరకు కంపేర్ చేయండి. నా మాట్లాడే విధానం ఎలా మారిందో, ఇంకా క్రియేషన్ అనేది ఎలా మారిందో మీరే అబ్జర్వ్ చేస్తారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నన్ను నేనే చూసుకుంటే నేనే ఇదంతా మాట్లాడాను, నేనైనా ఇది చేశాను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే 5K వరకు వెళ్తాను. మ్యాక్సిమం మేబీ నేను ఒక 2K 3K దగ్గర ఉంటానేమో అనుకున్నాను. కానీ 14 వీడియోస్లో 5.8K అంటే చాలా గ్రేట్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీవన్ హూ సపోర్టెడ్ మీ. ఎంత చెప్పాక బ్రో సిగ్గు ఇది అంటే మరి నేనేం చేయలేను. స్టార్ట్ టుడే,
డోంట్ రిగ్రెట్. ఇది నాకు ఎప్పుడు అర్థమైందో చెప్పనా, నేను 8th క్లాస్లో అనుకుంటా మేబీ, ఇది కూడా కాదు, శాంసంగ్ J2 ఫోన్ ఉండేటప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అండ్ నేను టెక్ రివ్యూస్ ఇచ్చేవాడిని. ఆ వీడియో కూడా ప్లే చేస్తాను, ఒకసారి చూడండి. అప్పుడు నాకు అనిపించింది, అప్పుడే నేను చెయ్యకుండా అంటే ఆగిపోకుండా ఉంటే ఇప్పుడు నేను బీటెక్ చదువుతుండే వాడిని కాదేమో అనిపించింది. ఎందుకంటే అప్పుడు స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ ఇప్పుడు మిలియనర్స్ అయిపోయారు. అప్పుడు అనిపించింది, వీడియోస్ కూడా చేసినా బాగున్నాయి, ఆపేయకుండా చేస్తే బాగున్నాయి అంటే అప్పుడు ఎందుకు చేస్తాను, నేను ఆపేసాను, అందరూ ఏడ్ చేస్తున్నావు ఏంటి వీడియోలు అని నవ్వుకునేవారు. అందుకే ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో నేను ఆ వీడియోలు చేయడం ఆపేసాను. ఇది నా ఫుల్ టైం అయితే కాదు, నా ఫ్రీ టైంలోనే నేను చేస్తాను. ఇట్స్ మై హాబీ అండ్ ప్యాషన్. నేను బీటెక్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి చూద్దాం నెక్స్ట్ రాబోయే జర్నీలో ఏమవుతుందో, ఎలా ఉంటుంది. జస్ట్ నో ఇప్పుడు నేను మా తమ్ముడి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చాను అండ్ స్కూల్ చూస్తాను. అసలు స్కూల్లో గ్రౌండే లేదు, చూడండి ఒకసారి, జస్ట్ ఏ బిల్డింగ్ అంతే. స్కూల్లో గ్రౌండ్ లేదు, ఏం లేదు, అన్నీ మర్చిపోయారు. ఇంకా ఆటలాడటం మర్చిపోయాము చిన్నపిల్లలందరూ. మేమైతే అప్పుడు ఫుల్గా ఆటలాడేవాళ్ళం. ఇక్కడ చూస్తే గ్రౌండే లేదు. సో గుడ్ ఈవినింగ్ బడీస్. మధ్యాహ్నం అంతా ఎడిటింగ్ అండ్ చిన్న స్లీప్ వేసేసరికి అయిపోయింది. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుందో మీరే చూడండి. టైటానియం బ్లాక్, ఇట్స్ అమేజింగ్ వాచ్. ఐ విల్ బై ఆన్ ఫ్లిప్కార్ట్. ఫ్రెండ్స్, దిస్ వాచ్ ఓన్లీ. So thanks for watching. Hope మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. So that's for today. Meet you all in the next video. Until then, take care. Bye bye. Love you all. Do follow and subscribe for more. ఉంటా మరి. Bye.